ఈరోజు మనము ప్రసరణ వ్యవస్థ గురించి చెప్పుకుందాము. ముఖ్యంగా దేహంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి జరిగే దేహ ద్రవాల ప్రసరణ అంటారు. చలనాన్నే ప్రసరణ అని పిలుస్తారు. రక్త ప్రసరణ వ్యవస్థను మొట్టమొదటిసారిగా 1628వ సంవత్సరంలో విలియం హార్వే కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ప్రసరణ వ్యవస్థలో హృదయం గురించి మనం చెప్పుకుంటాం. శరీరం లోపల జరిగే వివిధ జీవన క్రియలకు కావలసినంత శక్తిని శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ ఆహారాన్ని సరఫరా చేసే వ్యవస్థని ఈ ప్రసరణ వ్యవస్థ అని చెప్తారు. మనం ముఖ్యంగా విధులు ఒకసారి పరిశీలిస్తే రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క విధులను మనం పరిశీలిస్తే ఇవి కణాలకు పోషక పదార్థాలను ఆక్సిజన్ను రవాణా చేస్తాయి. శరీరంలోని ప్రతి కణానికి ఇది ఆక్సిజన్ను శక్తిని అంటే పోషక పదార్థాలను ఈ ప్రసరణ వ్యవస్థ అనేది సరఫరా చేస్తుంది. ఏ అవయవంలోని ప్రతి అవయవానికి ప్రతి కణజాలానికి ప్రతి కణానికి కూడా ఈ యొక్క పోషక పదార్థాలు అవసరం. ప్రతి కణానికి ఏ కణానికి అయితే ఆక్సిజన్ అందదో ఆహారం అందదో ఆ కణం చనిపోతుంది. కాబట్టి మనం ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమైన ఈ యొక్క ఆహార పదార్థాలను శరీరంలోని ప్రతి కణానికి చేరవేసే వ్యవస్థ ఏది అంటే ప్రసరణ వ్యవస్థ. ఇది కణాల నుంచి కార్బన్ డయాక్సైడ్ను మరియు విసర్జక పదార్థాలను కూడా బయటకు పంపించడంలో తోడ్పడుతుంది. ఏ విధంగా అయితే ఆక్సిజన్ను మన లోపలికి తీసుకుపోతుందో కణాలకు, అదేవిధంగా వినిమయమైన తర్వాత ఏర్పడే విసర్జక పదార్థాలు కార్బన్ డయాక్సైడ్ను కూడా అదేవిధంగా బయటకు పంపించడం అనేది జరుగుతుంది. సూక్ష్మజీవుల వల్ల కలిగే గాయాలను కూడా నిరోధిస్తుంది. ఇది దేహ ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. మనము ఉదాహరణకు తీసుకుంటే మనిషి స్థిరోష్ణ జీవుడు, ఉష్ణం అనేది స్థిరంగా ఉండాలి, టెంపరేచర్ పెరగకూడదు తగ్గకూడదు. అయితే ఇది పెరగకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది ఈ ప్రసరణ వ్యవస్థ అని. ఇది ద్రవాపసరణ క్రమతలో కూడా ఇది పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రసరణ వ్యవస్థ ముఖ్యమైన విధుల లోపల ఇది కణాలకు పోషక పదార్థాలను ఆక్సిజన్ను రవాణా చేయడము, 2 శరీరంలో ఏర్పడిన మలిన పదార్థాలు కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపించడము, సూక్ష్మజీవుల వల్ల జరిగే గాయాలను కూడా ఇది తగ్గించడము చేయడం జరుగుతుంది. ఇది దేహ ఉష్ణోగ్రతను టెంపరేచర్ను కూడా స్థిరీకరించడము, తర్వాత ద్రవాపసరణ క్రమత కూడా అంటే ఈ లిక్విడ్స్ను కూడా బ్యాలెన్సింగ్ చేయడంలో, సమతుల్యత పాటించడంలో ఇది ముఖ్యంగా ఇది తోడ్పడుతుంది. ఇది ప్రసరణ వ్యవస్థలో మనం విధుల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇది చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రసరణ వ్యవస్థ రకాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఇవి 2 రకాలు ఉంటుంది. వివృత ప్రసరణ, సంవృత ప్రసరణ. ఓపెన్ సర్క్యులేషన్, క్లోజ్డ్ సర్క్యులేషన్. ఓపెన్ సర్క్యులేషన్ గురించి మనం తెలుసుకున్నాం. వివృత ప్రసరణ గురించి మనం ఫస్ట్ చెప్పుకుంటే రక్తనాళాల్లో కాకుండా కుహరాల్లో ప్రసరించడాన్ని వివృత ప్రసరణ, లేకుంటే స్వేచ్ఛాయుత ప్రసరణ, లేకుంటే ఓపెన్ సర్క్యులేషన్ అని చెప్తాం. వివృత ప్రసరణలో రక్తం పాక్షికంగా శరీర కుహరంలోను పాక్షికంగా రక్తనాళాల్లోనూ ప్రవహిస్తుంది. హృదయము ఒక పంపులాగా పనిచేస్తూ రక్తాన్ని రక్తనాళాల ద్వారా విశాలంగా ఉండే శరీర కుహరాలు కురాటాలతో విడుదల చేస్తుంది. ఇలాంటి మూత్రపిండాల చుట్టూ ఉండే పరిపక్వ కుహరము, గుండె చుట్టూ ఉండే హృదయావరణ కుహరము, నాడీ వ్యవస్థ చుట్టూ ఉండే నాడీ కుహరము మొదలైనవి. ఈ కుహరాల్లో గల రక్తాన్ని హిమోలింప్ అంటారు. దేహ కణాలకు హిమోలింపుకు మధ్య గల పదార్థాల మరియు వాయువుల వినిమయం జరుగుతుంది. వినిమయం జరిగిన తర్వాత హిమోలింపు ప్రత్యేకమైన కుల్యముఖాల ద్వారా హృదయంలోనికి మళ్ళీ చేరుకుంటుంది. వివృత ప్రసరణలో రక్త పీడనం ఉండదు, అందువల్ల రక్తం నిదానంగా ప్రసరిస్తుంది. ఇప్పుడు మనిషి ఉందనుకో, మనిషి లోపల పీడనం ఉంటుంది. ఈ పీడనం ఉండడం వల్ల రక్తం వేగంగా ప్రవహిస్తూ కనిపిస్తుంది, రక్తనాళాల్లో ప్రవహిస్తుంది. కానీ నిమ్మస్థాయి జీవుల్లో, అభివృద్ధి చెందని జీవుల్లో దాంట్లో వివృత ప్రసరణ వ్యవస్థ అనేది మనము దీనిలో చూడవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే జలగలు, ఆర్థోపోడ్లు, మొలస్కాలు,
ఆక్టోపస్, నాటిలస్, స్క్విడ్ లాంటి సెఫలోపోడ్లో తప్ప మిగతా అన్ని ఆసియాల లోపల ఈ యొక్క వివృత ప్రసరణ ఓపెన్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. వివృత ప్రసరణ యొక్క ముఖ్య లక్షణాలు సరి తీసుకుంటే దేహములో నూపు కండరాలు లేనందువల్ల రక్త ప్రవాహ వేగము, రక్తపీడనం తక్కువగా ఉంటుంది. 2, పదార్థాలు, వాయువులు దేహ కణాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల వాటి మధ్య వినిమయ చర్యలు నేరుగా జరుగుతాయి. 3, రక్త ప్రసరణ, రక్త కణాలు ఉండవు కాబట్టి శ్వాసవర్ణకాలు రక్తంలోని జీవద్రవంలో కరిగి ఉంటాయి. శ్వాసవర్ణకాలు మనలాగా దీనిలో రక్త కణాలు ఉండవు కాబట్టి శ్వాసవర్ణకాలు అంటే రక్తంలో కరిగి ఉండడం అనేది దీంట్లో మనం పరిశీలించవచ్చు. ఇది వివృత ప్రసరణ. తర్వాత సంవృత ప్రసరణ గురించి ఒకసారి మనం తెలుసుకుంటే ఇది క్లోజ్డ్ సర్క్యులేషన్. రక్తం రక్తనాళాల్లో మాత్రమే ప్రవహిస్తుంది, అంటే దమన్లు సిరల్లోనే మాత్రమే ప్రవహిస్తుంది. రక్త ప్రసరణ సంవృత ప్రసరణ లేదా బంధిత ప్రసరణ అంటారు. రక్తం దమనుల నుంచి సిరలకు కేశనాళికల ద్వారా ప్రసరిస్తుంది. హృదయం రక్తాన్ని పెద్ద రక్తనాళాల్లోకి పంపు చేస్తుంది. రక్తనాళాలు అనేక శాఖలుగా చీలి దేహంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. రక్త ప్రవాహము వలలాగా ఏర్పడిన సంవృత రక్తనాళాల మాత్రమే జరుగుతుంది. అంతేకాని వివృత ప్రసరణలాగా రక్తము శరీర కుహరాలు, కోటారాట్లో నిల్వ ఉండడం అనేది జరగదు. ఏమంటే జస్ట్ ఇది రక్తనాళాల్లోనే దమల్లో సిరల్లోనే క్లోజ్డ్ ఏరియాలోనే రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి దీన్ని సంవృత రక్త ప్రసరణ అనే అంటారు. ఎగ్జాంపుల్ అనిలిడా, సెఫలోపోడ్స్, హోలోథూరాయిడ్స్ అన్ని సకశరీరకాల్లో కూడా దీన్ని మనము ఈ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థను క్లోజ్డ్ సర్క్యులేషన్ను మనం దీనిలో పరిశీలించవచ్చు. అంటే కొంత అభివృద్ధి చెందిన జీవుల లోపల ఇది కనిపిస్తుంది. అభివృద్ధి చెందని నిమ్మస్థాయి జీవుల్లో వివృత ప్రసరణ ఓపెన్ సర్క్యులేషన్, కవాటాలలో తర్వాత కుహరాలలో రక్త ప్రసరణాన్ని మనము పరిశీలించవచ్చు. ఇక్కడ రక్తనాళాల్లో రక్తము ప్రసరిస్తుంది. సంవృత ప్రసరణ యొక్క ముఖ్య లక్షణాలు రక్తనాళాల కండరాలు సంకోచ శక్తిని కలిగి ఉంటాయి. రక్త ప్రవాహ వేగము, రక్తపీడనం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో రక్తపీడనం ఉండదు, నెమ్మదిగా రక్తం ప్రవహిస్తుంది. దీంట్లో రక్తపీడనం ఉంటుంది, వేగంగా రక్తం ప్రవహించడం జరుగుతుంది. ఎర్రక్త కణాలు ఉంటాయి కాబట్టి శ్వాసవర్ణకం ఎర్రక్త కణాల్లో ఉంటుంది. కానీ వానపాములు, ఇతర అనిలిడ జీవులు శ్వాసవర్ణకం కణాల్లో కాకుండా రక్తంలోని జీవద్రవ్యంలో కరిగి ఉంటుంది. కణాల చుట్టూ ఉండే కణాంతర ద్రవము రక్తానికి మరియు కణాలకు మధ్యవర్తిగా ప్రవహిస్తూ పదార్థాల వాయువుల వినిమయానికి సులభతరం చేయడం అనేది దీంట్లో మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ గుండె నిర్మాణము మరియు పనిచేసే విధానము, మెకానిజం అండ్ స్ట్రక్చర్. గుండె గురించి చదివే శాస్త్రాన్ని కార్డియాలజీ అని అంటారు. గుండె మందమైన కండర గోడలతో సంకోచ సడలికల శక్తులను కలిగి ఉంటుంది. గ్రేట్ ఫీచర్ ఏమో దీంట్లో సంకోచము తర్వాత సడలికము యథాస్థితికి రావడం, దీనికి ఈ శక్తి కలిగి ఉంటుంది. ఇది 2 ఊపిరితిత్తుల మధ్యలో కనిపిస్తుంది. ఇది గుండె వెడల్పైన భాగము పూర్వభాగమని, మొనతేలిన భాగం పరభాగమని. ఇది శంఖాకృతిలో ఉంటుంది. ముదురు ఎరుపు వర్ణములో కలిగి ఉంటుంది. దాదాపు 300 గ్రాములను కలిగి ఉండి మన పిడికిలంతా ఈ యొక్క పిడికిలు ఎవరి పిడికిలు ఉందో ఆ పిడికిలంతా సైజు లోపల 300 గ్రాముల బరువును కలిగి ఉండి శంఖాకృతిలో కలిగి ఉండి పైన 2 కర్ణికలను కింద 2 జఠరికలను కలిగి ఉండడం అనేది దీంట్లో మనం పరిశీలించవచ్చు. దీన్ని ఆవరించి 2 పొరలు ఉంటాయి. ఈ 2 పొరలను మనము హృదయావరణ త్వచము అని అంటారు. వెలుపలి పొరను గుడ్డే స్తరం అని, లోపలి స్తరము అంతరంగ స్తరం అని అంటారు. 2 పొరల మధ్య గల కుహరాన్ని హృదయావరణ కుహరము అని అంటారు. హృదయావరణ కుహరము హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఈ ద్రవం గుండెను బాహ్య అఘాతాల నుండి కాపాడడమే కాకుండా ఒక పొరలో అమరి ఉన్న మీసోథీలియస్ కణాలతో ఏర్పడుతుంది. మధ్యలో ఉన్న మయోకార్డియం లోపలి ఎండోకార్డియంతో ఏర్పడుతుంది. అంటే 2 పొరల మధ్య ఒక లిక్విడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది బస్సులు, కార్లు, 2 వీలర్స్కి ట్యూబ్స్ ఏ విధంగా ఉంటాయో గాలి ట్యూబ్స్ అంటే అగాధాల నుంచి ఒత్తిడి నుంచి రక్షించడం కోసం ఎక్కువపడుతుంది. ఇదే విధంగా ఇది కూడా 2 త్వచాల మధ్య ఉన్న ద్రవము త్వచాలు ఏమవుతుందంటే హృదయానికి అగాధాల నుండి ఒత్తిడి నుండి రక్షించడమే కాకుండా హృదయానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇది చూసుకోవడం అనేది చేస్తుంది. తర్వాత గుండె యొక్క బాహ్య నిర్మాణం. గుండె 4 గదులుగా విభజించబడి ఉంటుంది మనకు తెలుసు. గుండె ఎన్ని భాగాలుగా
4 గదులుగా విభజించబడి ఉంటుంది. 2 కర్ణికలు 2 జఠరికలు, పైన 2 కర్ణికలు కింద 2 జఠరికలు. పైన ఉన్నటివి చిన్నగా ఉంటాయి, కింద ఉన్నటివి పెద్దగా ఉండడం అనేది జరుగుతుంది. బాహ్యంగా 2 కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ కరోనరీ సల్కస్ అనే విభాజకం ఉంటుంది. కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ కర్ణికా జఠరిక గాడి అనేది ఉంటుంది. అంటే వేరు చేయడానికి గదులు ఉంటాయి. ఇట్లా ఒక గోడ, ఇట్లా ఒక గోడ, ఈ మధ్యలో ఇవి 2, కింద 2 గదులు, 4 గదులను కలిగి ఉంటాయి. గుండె అంతర నిర్మాణాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే కర్ణికలు జఠరికలు ధమని చాపం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ అరిక్యులర్ కర్ణికల గురించి మనం చెప్పుకోవాలంటే గుండె పై భాగాన ఉండే గదులను కర్ణికలు అని అంటారు. ఇవి చిన్నగా ఉండి పలచని గోడల చేత నిర్మించబడి ఉంటాయి. కర్ణికలు రక్త స్వీకరణ గదులు. ఎడమ కర్ణిక కంటే కుడి కర్ణిక పెద్దగా ఉంటుంది. 2 కర్ణికలను వేరు చేస్తూ కర్ణికాంతర విభాజకం ఉంటుంది. కుడి కర్ణిక 2 పూర్వ మహాశిరలు, 1 మహాపరశిర ద్వారా మలిన రక్తాన్ని దేహంలోనికి వివిధ భాగాల నుంచి సంగ్రహిస్తుంది. ఎడమ కర్ణిక పుబుస శిరల ద్వారా శుద్ధ రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి సంగ్రహిస్తుంది. కుడి ఎడమల కర్ణికల్లోని మలిన శుద్ధ రక్తాలు కలిసి పోకుండా కర్ణికాంతర విభాజకం వేరు చేస్తుంది. పూర్వ మహాశిరలు పుబుస శిరల రంధ్రాల వద్ద కవాటాలు ఉండవు. పరమహాశిర కుడి కర్ణికలోకి తెరుచుకునే రంధ్రం వద్ద యుస్టాయిచియన్ కవాటం ఉంటుంది. హృదయ కోటరము గుండె గోడల నుంచి మలిన రక్తాన్ని కుడి కర్ణికలోకి చేరుస్తుంది. హృదయ కోటరము కుడి కర్ణికలోనికి తెరుచుకునే రంధ్రం వద్ద తెబేసియన్ కవాటము ఉంటుంది. కుడి కర్ణికల గోడలో శిరాకర్ణిక లయారంభకం ఉంటుంది. కర్ణికలు జఠరికలోనికి తెరుచుకుంటాయి. పైన కర్ణికలు ఉంటాయి, ఇవి కొంతవరకు చిన్నగా ఉంటాయి. ఆ కర్ణికలు కింద 2 గదులు ఉంటాయి జఠరికలు. ఆ జఠరికలోకి ఇవి తెరుచుకోవడం అనేది జరుగుతుంది. గుండెలో క్రింది వైపున ఉండే 2 గదులు జఠరికలు అంటారు. ఇవి కర్ణికల కంటే పెద్దగా ఉండి మందమైన గోడలను కలిగి ఉంటాయి. కుడి కర్ణిక గోడల కంటే ఎడమ జఠరిక గోడలు మందంగా కనిపిస్తాయి. జఠరికలు రక్తాన్ని పంపు చేయడానికి తోడ్పడతాయి. 2 జఠరికలు జఠరికాంతర విభాజకం చేత వేరు చేయబడి ఉంటాయి. అదేవిధంగా గుండెలో కర్ణికలు జఠరికలను మధ్య 2 వైపులా కర్ణికా జఠరిక విభాజకం ఏర్పడి కర్ణికలను జఠరికలను వేరు చేస్తుంది. దీనికి కుడి ఎడమ వైపుల్లో 2 కర్ణికా జఠరిక రంధ్రాలు ఉంటాయి. కుడి కర్ణిక ఒకసారి మనం ఇది హృదయం పైన 2 గదులు కింద 2 గదులను కలిగి ఉంటుంది. అదేవిధంగా జఠరికలు వేరు. దీనికి కుడి ఎడమ కర్ణికా జఠరిక రంధ్రాలు ఉంటాయి. కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య ఉండే రంధ్రం వద్ద ఒక త్రిపత్ర కవాటము, ఎడమ కర్ణిక ఎడమ జఠరికల మధ్య ఉండే రంధ్రం వద్ద ఒక ద్విపత్ర కవాటము. ద్విపత్ర కవాటాన్ని మిట్రల్ కవాటం అని అంటారు. జఠరికల గోడల లోపలి తలం నుండే ప్యాపిల్లరీ కండరాల నుంచి పొడవైన కండర తంతువులు కట్టలు ఏర్పడి ఒకదానితో ఒకటి కలిసిపోయి కండర స్తంభాలు స్నాయురజ్జువులను ఏర్పరుస్తాయి. ఇవి ద్విపత్ర త్రిపత్ర కవాటాలకు సంబంధించి రక్త ప్రవాహానంతరం గాలిలో గొడుగులాగా తిరగబడకుండా నిరోధిస్తాయి. కర్ణికాంతర విభాజకం యొక్క పరాంతరం కర్ణికా జఠరిక కనుపు ఉంటుంది. దీన్ని బండిల్ ఆఫ్ ఈస్ అని ప్రత్యేక కండరతంతు కట్ట వేరు చేయబడి ఉంటుంది. ఇది జఠరికాంతర విభాజకంలోనికి వ్యాపించి 2 ముఖ్య శాఖలుగా చీలుతుంది. ఈ శాఖలు మరిన్ని శాఖోపశాఖలుగా చీలి జఠరికల గోడలోని వలవలగా వ్యాపిస్తాయి. వీటిని పర్కంజీ తంతువులని కూడా అంటారు. ధమని చాపాలు. పుపుస ధమని, మహాధమని అనే 2 ధమని చాపాలు గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోతాయి. పుపుస ధమని కుడి కర్ణిక నుంచి ఏర్పడి కుడి ఎడమ శాఖలుగా చీలి 2 ఊపిరితిత్తులకు మలిన రక్తాన్ని తీసుకుపోతాయి. పుపుస ధమని ఏర్పడే రంధ్రం వద్ద పుపుస అర్ధచంద్రాకార కవాటం ఉంటుంది. మహాధమని ఎడమ జఠరిక నుంచి ఏర్పడి గుండె బయటికి రాగానే ఎడమ వైపుకు వంగి ఇది పృష్ఠధమనిగా మారి దేహ పరాంతం వరకు ప్రయాణిస్తుంది. దీని నుంచి అనేక శాఖలు ఏర్పడి దేహంలోని అస్థి భాగాలకు శుద్ధ రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఎడమ జఠరికలో మహాధమని ఏర్పడిన రంధ్రం వద్ద ధమని అర్ధచంద్రాకార కవాటంగా ఉంటుంది. ఇక్కడ మనం ఒకసారి హృదయాన్ని పరిశీలిస్తే ఇది శంఖాకృతిలో ఉంది. ఇది తర్వాత పైన 2 కర్ణికలు కనబడతాయి, కింద 2 ఒక జఠరికలు కనబడతాయి. గదులు ఒకసారి మనం పరిశీలిస్తే మీరు ఒకసారి లిగ్మెంటిస్ పూర్వ మహాశిర తెరుచుకునే రంధ్రము, పుపుస కవాటము, పరమహాశిర
తెరుచుకునే రంధ్రము, కుడి కర్ణిక, ఎడమ జఠరికం, ఎడమ కర్ణిక, ద్విపత్ర కవాటము, స్నాయురజ్జు. ఒకసారి మీరు డయాగ్రామ్లో ఒకసారి మీరు స్క్రీన్ మీద ఉండే దాన్ని ఒకసారి మీరు గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తామని మనకు కనబడుతుంది. గుండె పనిచేసే విధానము, గుండె ఏ విధంగా పనిచేస్తుంది ఇక్కడ చూడండి. మనం కంటి ముందు ఆ స్క్రీన్ మీద ఉన్నది ఏంటి అని అంటే గుండె. ఈ గుండె ఏ విధంగా పనిచేస్తుంది అని మనం ఒకసారి మనం పరిశీలిస్తే, గుండె లయబద్ధంగా ఏకాంతరంగా సంకోచ సడలికలను చెందుతూ ఉంటుంది. సంకోచం చెందే స్థితిని సిస్టోల్ అంటారు, దగ్గరికి రావడానికి. తర్వాత వ్యాకోచించే స్థితిని ఏమంటారు, డయాస్టోల్ అంటారు. సంకోచించడం, వ్యాకోచించడం. ఈ యొక్క అద్భుతమైన శక్తి ఈ యొక్క హృదయానికి ఉంటుంది. ఆ కదలికలు అనేటివి శరీరాన్ని మొత్తాన్ని కదిలించే శక్తి దీనికి ఉంటుంది. హృదయ స్పందనం కుడి కర్ణిక గోడలతో గల ప్రత్యేకమైన కణజాలం చేత ప్రారంభమవుతుంది. దీన్ని శిరాకర్ణికా కణుపు లేదా లయారంభకం అంటారు. లయారంభం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది. మనం చాలాసార్లు వింటాము, లబ్డబ్ 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 ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారంగా ఇది కొట్టుకోవడం అనేది మనము పరిశీలిస్తాం. హృదయం ఇది లయారంభకము అని అంటారు. కర్ణికా జఠరికా విభాజకపు కుడివైపు పరభాగాన కర్ణికా జఠరికా కణుపు ఉంటుంది. దీని నుంచి బండిల్ ఆఫ్ ఈస్ అనే కండర తంతువుల సమూహం బయలుదేరి జఠరికాంతర విభాజకంలోనికి వ్యాపించి 2 శాఖలుగా చీలుతుంది. ఇది గుండె పరాంతం వరకు వ్యాపించి పర్కంజే తంతువులుగా చీలి జఠరికల గోడల వైపుకు విస్తరిస్తుంది. శరీర పూర్వ భాగం నుంచి 2 పూర్వ మహాశిరల ద్వారా శరీర పరాంత భాగం నుంచి మరో మహాపర శిర ద్వారా చెడు రక్తం అనేది ఊపిరితిత్తుల నుంచి ఇది కర్ణికల నుండితో ఉండి ఎస్ఏ కణుపు నుంచి సంకోచ తరంగాలు ఉత్పత్తి కర్ణికలపైకి విస్తరించడం వల్ల 2 కర్ణికలు ఒకేసారి సంకోచిస్తాయి. దీని వలన కుడి కర్ణికలోని చెడు రక్తము కుడి కర్ణికలోనికి, ఎడమ కర్ణికలోనికి మంచి రక్తము ఎడమ కర్ణికలోనికి దీనిలోకి వెళ్ళడాన్ని మనము ఒకసారి పరిశీలించవచ్చు. జఠరికల రక్తంలో నిండగానే అగ్రద్వయ కవాటాలు మూసుకుంటాయి. శిరాకర్ణికా కణుపు నుంచి వచ్చే తరంగాలు కర్ణికా జఠరిక కణుపును చేరి అక్కడ నుండి బండిల్ ఆఫ్ ఈస్ ద్వారా పర్కంజే తంతువులకు చేరుతాయి. దీనివల్ల 2 జఠరికలు సంకోచిస్తాయి. ఫలితంగా ఎడమ జఠరికలోని ఎడమ దైక మహాధమని ద్వారా శరీర భాగాలకు సరఫరా అవుతుంది. కుడి కర్ణికలోనికి చెడు రక్తము ఉపసధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరడం మనం పరిశీలిస్తాం. ద్విప్రసరణ విధానము, డబుల్ సర్క్యులేషన్ దీనిలో ఈ విధంగా జరుగుతుంది. క్షీరదాల్లో రక్త ప్రసరణ లోపల ద్విప్రసరణ విధానం జరుగుతుంది, డబుల్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది ఒకసారి మనం పరిశీలిస్తే, క్షీరదాల్లో శుద్ధ అంటే మంచి మలిన రక్తాలు 2 ఉంటాయి. శుద్ధ మలిన రక్తాలు దమన్లో సిరల ద్వారా ప్రసరిస్తాయి. మనకు తెలుసు మంచి రక్తం ఉంటుంది, చెడు రక్తం. మంచి రక్తం దమన్లో, చెడు రక్తం సిరల్లో ప్రవహించడం అనేది మనము పరిశీలిస్తాము. కుడి కర్ణికలోని మలిన రక్తం ఆమ్లజనీకరణం కొరకు పుబుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. ఆ తర్వాత శుభ్రపడిన ఆమ్లజని సహిత రక్తం పుబుస సిర ద్వారా ఎడమ కర్ణికలోకి చేరుతుంది. దీన్ని పుబుస ప్రసరణ అంటారు. ఎడమ కర్ణికలోనికి చేరిన ఆమ్లజని సహిత రక్తము ఎడమ జఠరికలోకి చేరుతుంది. ఎడమ జఠరిక నుంచి శుద్ధ రక్తం దైక మహాధమని ద్వారా దేహంలోని వివిధ భాగాలకు సరఫరా అవుతుంది. దేహంలో వివిధ భాగాల నుంచి మలిన రక్తము పూర్వ మహాశిరల ద్వారా కుడి కర్ణికలకు చేరుతుంది. దీన్ని దైక ప్రసరణ అంటారు. పుపుస దైక ప్రసరణ కలిపి ద్వంద్వ ప్రసరణ అని కూడా అంటారు. దీంట్లో కుడి కర్ణిక ఆమ్లజని రహిత రక్తము, ఊపిరితిత్తులు ఆక్సిజన్ సహిత రక్తము, ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరిక ఆక్సిజన్ సహిత రక్తము, తర్వాత క్షీరదాల్లో శరీర భాగాలు ఆక్సిజన్ రహిత రక్తము, కుడి కర్ణిక, ఈ విధంగా డబుల్ సర్క్యులేషన్ ద్విప్రసరణ విధానం అనేది జరుగుతుంది. తర్వాత కార్డియాక్ సైకిల్ ఆర్తిక వలయం గురించి మనం చెప్పుకున్నాం. గుండె గదులు చక్రీయంగా జరిగే సిస్టోల్ డయాస్టోల్లను ఆర్తిక వలయం అంటారు. ఒక వలయము
0.8 సెకండ్ల కాలంలో పూర్తవుతుంది. దీన్ని క్రింది 3 దశలు ఉంటాయి. ఒక వలయము లబ్డబ్ అని కొట్టుకోవడానికి 0.8 అంటే 1 సెకండ్ కంటే తక్కువ టైం పడుతుంది. ఒకటి కర్ణికల సంకోచం, రెండోది జఠరికల సంకోచం, మూడోది కర్ణికల సడలిక. సంకోచము కర్ణిక సంకోచం జరుగుతుంది, జఠరికల సంకోచం జరుగుతుంది, జఠరికల సడలిక అని జరుగుతుంది. ఇది 0.8 సెకండ్స్ కాలం లోపల ఇది జరగడం అనేది జరుగుతుంది. కర్ణికల సంకోచం దేహములోని వివిధ భాగాల నుంచి మలిన రక్తాన్ని పూర్వమహాశిర పరమహాశిరల ద్వారా కుడి కర్ణిక గ్రహిస్తుంది. అదే సమయంలో ఊపిరితిత్తుల నుంచి శుద్ధ రక్తము కుశశిరల ద్వారా ఎడమ కర్ణికకు చేరుతుంది. కర్ణికలు రక్తంతో నిండగానే శిరాకర్ణికా కనుపు నుంచి సంకోచ తరంగం ప్రారంభమై కర్ణికలపైన వ్యాపిస్తుంది. ఫలితంగా కర్ణికలు సంకోచిస్తాయి. దీని వలన కుడి కర్ణికలోని మలిన రక్తం కుడి కర్ణిక జఠరికా రంధ్రం ద్వారా కుడి జఠరికలోనికి, ఎడమ కర్ణికలోని శుద్ధ రక్తం ఎడమ కర్ణిక జఠరిక రంధ్రం ద్వారా ఎడమ జఠరికలోకి ప్రసరించడం మనం చూస్తాం. నెక్స్ట్ జఠరికల సంకోచం. కర్ణికలపై వ్యాపించిన సంకోచపు తరంగాను కర్ణికా జఠరికా కనుపు గ్రహించి దాన్ని జఠరికలోనికి బండిల్ ఆఫ్ ఈ స్పర్కెంజే తంతువుల ద్వారా ప్రసరిస్తుంది. దీని వలన జఠరికలు సంకోచిస్తాయి. జఠరికల్లోని రక్తం తిరిగి కర్ణికలోకి ప్రవేశించకుండా అగ్రద్వయ కవాట లబ్ అనే శబ్దంతో మూసుకుంటుంది. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. దీని పీడనం వల్ల అదే సమయంలో పుంసదైక మహాధముల పీఠ భాగాల వద్ద ఉన్న అర్ధచంద్రాకార కవాటాలు తెరుచుకుంటాయి. ఫలితంగా ఎడమ కర్ణికలోకి శుద్ధ రక్తము దైక మహాధమంలోకి, కుడి జఠరికలోకి మలిన రక్తము పుంస ధమనిలోకి ప్రసరిస్తుంది. దీనికి కూడా 0.3 సెకండ్స్ టైం పట్టుకుంటుంది. లబ్ డబ్ అనే శబ్దము దీని ద్వారానే మనకు రావడం చూడవచ్చు. జఠరిక సడలిక మూడవది. దీన్ని తీసుకుంటే జఠరిక సడలికను ఒకసారి మనం పరిశీలిస్తే జఠరికలు సంకోచానంతరము సడలుతాయి, అంటే యథాస్థితికి వస్తాయి. దీనివల్ల జఠరికలో పీడనం అనేది తగ్గుతుంది. అందువల్ల దైహిక పుంసం నుంచి మూలాల వద్ద గల అర్ధచంద్రాకార కవాటాలు డబ్ అనే శబ్దంతో మూసుకుంటాయి. ఇదే సమయంలో కట్టలుగా కూడా సడలవుతాయి. కర్ణికలు కూడా సడలి యథాస్థితికి అంటే సడలింపు అంటే యథాస్థితికి రావడం అనేది మనము పరిశీలించవచ్చు. దీన్ని కర్ణిక జఠరిక సలటం అంటే యథాస్థితికి రావడం అని కూడా అంటారు. దీనికి 0.4 సెకండ్స్ టైం పడుతుంది. హృదయాలు రకాలు. మనం హృదయాలు రకాలు అంటే హృదయాలు రకాల్లో గుండె సంకోచం వల్ల రక్తం గుండెకు దేహ భాగాలకు సరఫరా అవుతుంది. ఈ చర్యను హృదయ స్పందనము అని కూడా అంటారు. మనం చెప్పుకున్నాము గుండెము సంకోచించడము వ్యాకోచించడం కంటే సంకోచించడం సడలం చెందడం వల్ల ఈ చర్యను ఏమన్నంటే హృదయ స్పందనము. గుండె సంకోచించే సమయంలో అనేక విద్యుత్ సంకేతకాలు ఆవిర్భవించి హృదయ స్పందనాన్ని కొనసాగిస్తాయి. ఈ విధంగా ఏర్పడే విద్యుత్ సంకేతకాలు గుండెలోని కొన్ని ప్రత్యేకమైన కణాల నుంచి ఏర్పడి హృదయ స్పందనాన్ని ప్రారంభిస్తాయి. ఇలాంటి ప్రత్యేక కణాల సమూహాన్ని లయారంభకం అంటారు. లయారంభకం కండర కణాల చేత కానీ నాడీ కణాల చేత కానీ ఏర్పడుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని జంతువుల్లో గుండెను 2 రకాలుగా వర్గీకరించారు: కండరజన్య హృదయము, నాడిజన్య హృదయము.
ఫస్ట్ కండరజన్య హృదయం గురించి మనకి దీన్ని మయోజెనిక్ హృదయం అని కూడా అంటారు. లయారంభకము కండర కణాల చేత ఏర్పడిన గుండెను కండరజన్య హృదయము అని అంటారు. మొలస్కా కార్డేటా జీవుల్లో కండరజన్య హృదయం ఉంటుంది. మానవుల్లో ఇతర క్షీరదాల్లో 2 లయారంభకాలు ఉంటాయి. వీటిలో మొదటి లయారంభకము శిరాకర్ణిక కణుపు. ఇది కుడి కర్ణికల గోడల్లో ఉంటుంది. సంకోచ తరంగాలు ఈ కణుపు వద్ద ప్రారంభమై 2 కర్ణికలోకి విస్తరిస్తాయి. శిరాకర్ణిక కణుపు గుండెలోని సహజ లయారంభకం. దీని నుంచి ప్రారంభమైన సంకోచ తరంగాలు గుండెలో ఉండే 2వ లయారంభకమైన కర్ణికా జఠరికా కణుపులను ఏర్పరుస్తాయి. ఇది కర్ణికలు జఠరికలు కలిపే చోట మధ్య భాగంలో మనము చూడవచ్చు. కర్ణికా జఠరికా కణుపు నుంచి సంకోచ తరంగాలు బండిల్ ఆఫ్ ఈస్ అనే కండరతంతు కట్ట ద్వారా జఠరికల గోడలోనికి విస్తరిస్తాయి. బండిల్ ఆఫ్ ఈస్ కండరం కర్ణికా జఠరికా కణుపు వద్ద ఏర్పడి ఉండే శాఖలుగా చీలిపోతాయి. జఠరికాంతర విభాజకం ద్వారా కిందికి ప్రయాణిస్తాయి. ఈ శాఖలు మరికొన్ని శాఖలుగా చీలి జఠరికల గోడలోనికి వలలాగా విస్తరిస్తాయి. వీటిని పర్కెంజీ తంతువులు అని కూడా అంటారు. దీని ద్వారా సంకోచ తరంగాలు జఠరిక కుడ్యము అంతటా విస్తరించి వాటిని సంకోచింపచేస్తాయి. ఎసిటైల్ కొలిన్ అనే నాడీ అభివాహకము కండరజన్య హృదయాన్ని నిరోధిస్తుంది, కానీ అడ్రినాల్ దీన్ని ఉత్తేజం చేస్తుంది. ఈ విధంగా కండరజనిత సంకోచ తరంగాల వల్ల మొదట కర్ణికలు తర్వాత జఠరికలు సంకోచించడం వల్ల హృదయ స్పందన ఏర్పడుతుంది. పైన ఇప్పుడు డయాగ్రామ్ చూడండి. పైన 2 గదులు, కింద 2 గదులు ఉన్నాయి. పైన 2 కర్ణికలు, పైన జఠరికలు ఉంటాయి. ఇవి పైన సంకోచించడం సడలం, కింద సంకోచించడం విడలం వల్ల ఒక హృదయ స్పందనం అనేది ఏర్పడుతుంది. లబ్డబ్ అనే శబ్దం అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత నాడీజన్య హృదయము, దీన్ని న్యూరోజెనిక్ హృదయం అని కూడా అంటారు. లయారంభకం న్యూరోజెనిక్ హృదయం. లయారంభకం నాడీ కణాల చేత ఏర్పడిన గుండెను నాడీజన్య హృదయము అని అంటారు. నాడీజన్య హృదయంలో లయారంభకము చాలక నాడీ కణాల చేత ఏర్పడి గుండె బయటి భాగంలో ఉంటుంది. దీనిలో నాడీ కణాల కలయిక వలన ఏర్పడిన ఆర్తిక నాడీ సందులు ఉంటాయి. ఆర్తిక నాడీ సందుల్లో డ్రైవర్ కణాలు, చాలక కణాలు అనే 2 రకాల నాడీ కణాలు ఉంటాయి. డ్రైవర్ కణాల్లో హృదయ స్పందనం ప్రారంభమై చాలక కణాల ద్వారా హృదయం అంతా విస్తరిస్తుంది. నాడీజన్య హృదయాలు అకశేరుకాల్లో ఏర్పడతాయి. ఎసిటైల్ కొలిన్ అనే నాడీ అభివాహకము నాడీజన్య హృదయాన్ని ఉత్తేజం చేసి హృదయ స్పందన వేగాన్ని పెంచుతుంది, కానీ అడ్రినాల్ దాన్ని నిరోధిస్తుంది. మనకు ముఖ్యంగా దీంట్లో హృదయము నిర్మాణము, అది పనిచేసే విధానం అడుగుతారు. స్ట్రక్చర్ అండ్ దాని యొక్క స్ట్రక్చరు, మెకానిజం అడుగుతారు. హృదయానికి హార్ట్, ఇది లాంగ్ క్వశ్చన్లో వస్తుంది. తర్వాత నెక్స్ట్ అసాధారణ హృదయ స్పందనాలు, ఎరిథీమియా. లోపల మనం ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ బ్రాడీకార్డియా గురించి మనం చదువు. అసాధారణ హృదయ స్పందనాల్లో బ్రాడీకార్డియా. బ్రాడీ అంటే నిదానం, కార్డియా అంటే హృదయం, నిదానంగా పనిచేసే హృదయం అని అర్థం. బ్రాడీకార్డియా ఈ జబ్బు చాలాసార్లు మనం విని ఉంటాము. బ్రాడీకార్డియా అని కార్డియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్ చెప్తూ ఉంటారు. బ్రాడీ అంటే నెమ్మదిగా పనిచేసే హృదయం, బ్రాడీకార్డియా అని అంటారు. లాటిన్ భాషల్లో బ్రాడీ కార్డియా అనే 2 పదాల కలయిక వలన బ్రాడీకార్డియా అనేది ఏర్పడింది. బ్రాడీకార్డియా సంభవిస్తే హృదయ స్పందన వేగం నిమిషానికి 60 స్పందనాల కంటే 60 సార్ల కంటే తక్కువగా కొట్టుకుంటుంది. 3 కారణాల వల్ల బ్రాడీకార్డియా జరుగుతుంది. మనకు దాదాపు 72 టైమ్స్ హార్ట్ బీటింగ్ ఉండాలి. అది 60 కంటే తక్కువ సంఖ్య లోపల ఉంటుంది. ఇప్పుడు బ్రాడీకార్డియా జబ్బు మనకున్నప్పుడు
గుండెలో సహజ లయారంభకమైన శిరాకర్ణిక కణుపు విధి నిర్వహణలో విఫలమైనప్పుడు దాని నుంచి హృదయ స్పందన ప్రారంభం కావడానికి అవసరమైన విద్యుత్ ప్రచోదనాలు ఏర్పడకపోయినప్పుడు ఈ బ్రాడీకార్డియా వస్తుంది. 1. 2 కొన్ని సందర్భాల్లో గుండె బ్లాక్ కావడం, ఆ స్థితిలో లయారంభకం నుంచి పుట్టిన విద్యుత్ సంకేతకాలు జఠరికలకు విస్తరించలేవు. ఆ కారణంగా జఠరికలు సరిగ్గా పనిచేయరు. అందువల్ల దేహ భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది 2వది. 3వది థైరాయిడ్ గ్రంథి సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల కూడా బ్రాడీకార్డియా వస్తుంది. ఈ 3 కారణాల వల్ల గుండె నెమ్మదిగా పనిచేయడం అనేది జరుగుతుంది. బ్రాడీకార్డియా అనేది నెమ్మదిగా ఎలా అంటే, 1 లయారంభకమైన దాని యొక్క ఇబ్బంది అయినా ఉండాలి. తర్వాత కొన్ని సందర్భాల్లో గుండె బ్లాక్ కావడము, లేకపోతే థైరాయిడ్ గ్రంథి సమర్థవంతంగా పనిచేయకపోవడం, ఈ 3 కారణాల వల్ల బ్రాడీకార్డియా వస్తుంది. బ్రాడీకార్డియా వయోవృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది చిన్నపిల్లల్లో కూడా ఇది అరుదుగా కనిపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది స్క్రీన్ మీద. తల కళ్ళు తిరగడం, డిజినెస్ 1. మూర్ఛపోవడం, సొమ్మసిల్లడం 2. పనిచేసే సామర్థ్యం, వ్యాయామ శక్తి కోల్పోవడం, తొందరగా అలసిపోవడం, ఊపిరాడకపోవడం. అలసిపోతారు, మూర్ఛ పడిపోతారు, పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది, వ్యాయామ శక్తి కూడా కోల్పోతారు, తొందరగా అలసిపోతారు. తర్వాత ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు బ్రాడీకార్డియా. నెక్స్ట్ టాకీకార్డియా. చూడండి బ్రాడీకార్డియా ఇది. టాకీకార్డియా శీఘ్రంగా స్పందించే హృదయం అన్నమాట. దీన్ని గుండె అతివేగంగా పనిచేస్తుంది, నెమ్మదిగా పనిచేస్తే ఇది వేగంగా. హృదయ స్పందన రేటు నిమిషానికి 100 కంటే ఎక్కువ సార్లకు జరుగుతుంది. కోపం, ఆనందం, నవ్వడం, ఆతృత లాంటి భావోద్వేగాంశాలు టాకీకార్డియాలో కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి అధిక చర్య వల్ల కూడా టాకీకార్డియా అనేది వస్తుంది. గుండె అతివేగంగా పనిచేయడం అంటే 72 సార్ల కంటే 100 సార్లు కొట్టుకుంటుంది. అక్కడ 60 సార్ల కంటే తక్కువ కొట్టుకుంటుంది బ్రాడీకార్డియా. ఇది టాకీకార్డియాలో 100 సార్ల కంటే ఎక్కువగా పనిచేస్తుంది. దీనివల్ల ఎక్కువగా రెస్పాండ్ కావడం అనేది, హృదయ స్పందన రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆతృత లాంటి భావోద్వేగాంశాలు టాకీకార్డియాలో వస్తాయి. థైరాయిడ్ గ్రంథి అధిక చర్యల వలన కూడా ఇది టాకీకార్డియా కలుగుతుంది. గుండె అతివేగంగా స్పందించడం వల్ల సంకోచ ప్రక్రియలో మందగమనం, తగినంత సమయం లేకపోవడం వల్ల జఠరికలోకి తగినంత రక్తము చేరక రక్త పంపిణీ ప్రక్రియ సరిగా జరగదు. టాకీకార్డియా 2 రకాలు. అధిక జఠరిక టాకీకార్డియా మరియు జఠరిక టాకీకార్డియా 2 రకాలుగా మనం చెప్పుకున్నాం. అధిక జఠరిక, ఇది జఠరిక టాకీకార్డియాని తీసుకుంటే ఈ రకము టాకీకార్డియాలో అధిక జఠరిక పై భాగాన గదుల్లో ఉండే కర్ణికలో హృదయ వేగం అధికమవుతుంది. హృదయ స్పందనం నిమిషానికి 150-250 వరకు చేరుతుంది. హృదయంలోని విద్యుత్ సంకేతకాలు అస్వాభావికంగా పనిచేయడం వలన శిరాకర్ణిక కణుపు నుంచి వెలువడే విద్యుత్ ప్రచోదనాలు అంతరాయం కలిగించడం వల్ల ఈ రకపు టాకీకార్డియా ఏర్పడుతుంది. ఈ సమయంలో కర్ణికలో ఏర్పడిన స్పందనాలు హృదయ స్పందన వేగాన్ని కూడా పెంచుతాయి. గుండె దడదడ కొట్టుకోవడం, తల తిరగడం, రొమ్ము నొప్పి, ఊపిరి అందకపోవడం దీని లక్షణాలు. అధిక జఠరిక టాకీకార్డియా నివారణకు పలు రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో కెథటర్ అబ్లేషన్ అనే అధునాతన వైద్య పద్ధతుల్లో ఈ యొక్క ప్రాబ్లాన్ని, సమస్యను నివారించడం కోసము వాడుతుంది. జఠరిక టాకీకార్డియా. జఠరిక టాకీకార్డియాను ఒకసారి మనం పరిశీలిస్తే, జఠరికలో శీఘ్ర స్పందన. ఈ లక్షణం కలిగిన హృదయంలో జఠరికలు అతివేగంగా సంకోచిస్తాయి. ఈ స్థితిలో జఠరికల సంకోచ చర్యలు శిరాకర్ణిక కణుపుల ఆధీనంలో ఉండవు. గుండెలోని ఇతర ప్రాంతాలు లయారంభకంగా పనిచేస్తూ విద్యుత్ ప్రచోదనాలను విడుదల చేస్తాయి. ఇవి నిర్దేశిత మార్గం, శిరాకర్ణిక కణుపు, కర్ణికా జఠరిక కణుపు, బండిల్ ఆఫ్ ఈస్, పర్కంజీ తంతువులు,
ఈ విధంగా మార్గం లోపల శిరాకర్ణిక కణుపు, కర్ణికా జఠరిక కణుపు ఈ కారణంగా హృదయ స్పందనం సాధారణ స్థాయిలో కాకుండా అతివేగంగా జరుగుతుంది. గుండె అతివేగంగా కొట్టుకోవడం వల్ల తల తిరగడం, సొమ్మ చెల్లడం, ఊపిరి అందకపోవడం, రొమ్ము నొప్పి, గుండె దడ, తెలివి కోల్పోవడం, ఆతృత లాంటి లక్షణాలు మనకు కనబడతాయి. హృదయ స్పందన క్రమత. హృదయ స్పందన నాడీ వ్యవస్థ, హార్మోన్లు, ఉష్ణోగ్రత, పిహెచ్ని నియంత్రిస్తాయి. మన యొక్క హృదయ స్పందన లబ్డబ్ అని కొట్టుకుని 72 సార్లు కొట్టుకునే హృదయాన్ని ఏవేవి నియంత్రిస్తున్నాయి అని అంటే, ఒకటి నాడీ వ్యవస్థ, హార్మోన్స్, టెంపరేచర్, పిహెచ్ ఇవన్నీ నియంత్రిస్తాయి. దాంట్లో నాడీ సంబంధ క్రమత, నర్వ్స్ రెగ్యులేషన్ తీసుకుంటే మధ్యాముఖములో హృదయ స్పందనాన్ని క్రమపరచడానికి 2 కేంద్రాలు ఉంటాయి. ఇవి ఆర్తీక నిరోధక కేంద్రం మరియు ఆర్తీక త్వరణ కేంద్రం. వీటిలో నిరోధక కేంద్రం హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. హృదయం 2 రకాల నాడులతో అంతర్వచనం చెంది ఉంటుంది. అవి వాగస్ నాడి, సహానుభూత నాడు. వాగస్ నాడు గురించి చెప్తే, వాగస్ ఇది నాడి హృదయ నిరోధక నాడి. వాగస్ నాడి హృదయంలోని అన్ని భాగాలపైన నిరోధక ప్రభావాన్ని చూపుతుంది. వాగస్ నాడి ఉత్తేజితమైనప్పుడు దాని నాడి అంత్యాల నుండి ఎసిటైల్ కొలిన్ అనే రసాయన అభివాహక ప్రభావాన్ని చూపుతుంది. వాగస్ నాడి ఉత్తేజితమైనప్పుడు నాడీ తంతువుల నుండి ఎసిటైల్ కొలిన్ అనే రసాయన విడుతుంది. ఈ పదార్థం శిరాకర్ణిక కణుపు యొక్క లయారంభక శక్తాన్ని తగ్గించి తద్వారా గుండె వేగాన్ని కూడా ఇది నిరోధిస్తుంది. సహానుభూత నాడులు. సహానుభూత నాడులు హృదయ త్వరణ నాడులు. ఇవి గుండె వేగాన్ని పెంచి హృదయ స్పందనను ఎక్కువ చేస్తాయి. సహానుభూత నాడుల అంత్యాల నుంచి సెపత్తిన్ అనే రసాయన అభివాహకం ఏర్పడుతుంది. ఇది అడ్రినాలిన్, నాన్ సెపత్తిన్ అనే రసాయన అభివాహాన్ని ఏర్పడుతుంది. అడ్రినాలిన్, నార్ అడ్రినాలిన్ అనే 2 రసాయన పదార్థాల మిశ్రమం సింథటిక్ అని ఈ విధంగా హృదయ స్పందన రేటు మధ్యాముఖంలోని నిరోధక త్వరణ కేంద్రాల నుంచి పుట్టే సహానుభూత వాగస్ నాడి తంతువుల సమిష్టి సంపూరక చర్యల వల్ల నియంత్రిస్తుంది. హార్మోన్ సంబంధ క్రమత. ఒత్తిడి, భయం లాంటి సందర్భాల్లో ఎడ్రినల్ అనే హార్మోన్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ కూడా హృదయ స్పందన. ఎప్పుడైనా మనము టెన్షన్ పడినప్పుడు, ఏదైనా మనని ఇబ్బంది పెట్టే వార్త విన్నప్పుడు, ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, అదైంది ఇదైంది విన్నప్పుడు, మన లోపల బాగా భయం వచ్చినప్పుడు కానీ, ఒత్తిడి లోనప్పుడు కానీ అడ్రినాలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది కూడా హృదయ స్పందన రేటును పెంచుతుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ కూడా హృదయ స్పందనను ప్రభావితం చేస్తుంది. టెంపరేచర్, ఉష్ణోగ్రతలోని మార్పులు. ఎండాకాలంలో ఎక్కువ ఎండలు ఉంటాయి, చలికాలంలో చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది మన పైన కూడా ప్రభావితాన్ని చూపిస్తుంది. అధిక ఉష్ణోగ్రత హృదయ స్పందన రేటును పెంచుతుంది. అల్ప ఉష్ణోగ్రత హృదయ స్పందన, అంటే చల్లగా ఉంది అనుకోండి వాతావరణం, అప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది. అదే విపరీతమైన ఎండ ఉంది, టెంపరేచర్ ఎక్కువ ఉంది, బయట ఎండలు మండిపోతున్నాయి, అప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. నెక్స్ట్ పిహెచ్. అది అధిక పిహెచ్ విలువ హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. అల్ప పిహెచ్ విలువ హృదయ స్పందన రేటును పెంచుతుంది. తర్వాత ఈ విధంగా హృదయ స్పందనను హార్మోన్లు, ఉష్ణోగ్రత, పిహెచ్ అనేటివి వీటిని నియంత్రించడం అనేది జరుగుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది, ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు తక్కువ వేగంగా కొట్టుకుంటుంది. పిహెచ్ విలువ హృదయ స్పందన రేటును కూడా తగ్గిస్తుంది. ఒత్తిడి, భయం లాంటి సమయాల్లో ఏర్పడే అడ్రినాలిన్ అనే హార్మోన్ కూడా, థైరాక్సిన్ అనే హార్మోన్ కూడా ఈ యొక్క హృదయ యొక్క స్పందనను నియంత్రించడం అనేది జరుగుతుంది. రక్త స్కందనం.
రక్తము రక్తనాళాల్లో ఉన్నంత కాలం అది ద్రవ రూపంలోనే ఉంటుంది. కానీ రక్తం దేహం నుండి బయటికి రాగానే జెల్లీలాగా మారుతుంది. దీన్ని రక్త స్కందనం లేదా రక్తం గడ్డగట్టడ అంటారు. రక్తనాళం చిట్టినప్పుడు 3 నుంచి 6 నిమిషాల్లో రక్తస్కందనం జరిగి తెరుచుకున్న రక్తనాళ భాగాన్ని మూసివేస్తుంది. రక్తస్కందనం వల్ల రక్త నష్టం జరగదు. అంతేకాక గాయం మూయబడి హానికర సూక్ష్మజీవులు జరగవు. ఎప్పుడైనా మనకు యాక్సిడెంట్ జరిగింది, దెబ్బ తగిలిందనుకో, రక్తం రక్తనాళాల్లో ద్రవ రూపంలో ఉండి ప్రవహిస్తుంది. కానీ ఒకసారి దెబ్బ తగిలి బయటకు వచ్చిన తర్వాత అది జెల్లీలాగా మారి గట్టిగా మారిపోతుంది. దీన్ని అలా జరగాలి, జరిగితేనే ప్రాణం అనేది నిలబడుతుంది. రక్తం అంతా బయటకు వెళ్ళిపోతే మనిషి జీవి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బయటికి చిట్లిపోయినప్పుడు 3 నుంచి 6 నిమిషాల్లో ఇదేమవుతుంది, ఆ మొత్తం క్లోజ్ కావాలి. క్లోజ్ గడ్డగట్టడం వల్ల రక్తం బయటికి రాదు. ఒకటి. రెండోది, హానికరమైన సూక్ష్మజీవులు కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ మళ్ళీ లోపలికి పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రక్త స్కందన యాంత్రిక విధానం గురించి మనం పరిశీలిస్తే 1903 సంవత్సరంలోనే మొరావెల్స్ అనే శాస్త్రవేత్త సరళమైన స్కందన విధానం గురించి వివరించాడు. రక్తం బయటికి రాగానే రక్త పలకల నుంచి థ్రాంబోప్లాస్టిక్ విడుదలవుతుంది. గాయమైన కణజాలం నుంచి కూడా కొద్ది మొత్తంలో థ్రాంబోప్లాస్టిక్ విడుదలవుతుంది. ఈ థ్రాంబోప్లాస్టిక్ కాల్షియం అయాన్ల సమక్షంలో థ్రాంబిన్గా మారుస్తాయి. థ్రాంబిన్ ఫైబ్రిన్గా మారుతుంది. ఇది రక్తం గడ్డగట్టడానికి ఇది తోడ్పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా రక్తస్కందనము, రక్తం గడ్డగట్టడం అనేది జరుగుతుంది. దీని లోపల ఒకసారి మనం పరిశీలిస్తే థ్రాంబోప్లాస్టిక్, థ్రాంబోమిన్, కాల్షియం థ్రాంబిన్గా మారుతుంది. థ్రాంబిన్ ఫైబ్రినోజెన్తో కలిసి ఫైబ్రిన్గా మారుతుంది. రక్తస్కందన యాంత్రిక విధానం గురించి వివరించడానికి అనేక సిద్ధాంతాలు అందుబాటులో ఉన్నాయి. ఎంజైమ్ కాస్కెట్ పరికల్పనలో ఇది రక్తం గడ్డగట్టడాన్ని వివరించే ఆధునికమైన సిద్ధాంతం. అంటే రక్తం గడ్డగడుతుంది అని వివరించే ఒక సిద్ధాంతం. దీన్ని 1966 సంవత్సరంలో బిగ్స్ మరియు మ్యాక్ ఫార్లెస్ అనే శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించి వివరించడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారము రక్తస్కందనంలో 13 కారకాలు ఉంటాయి. ఈ కారకాలు ఎంజైమ్లు మరియు ప్రో ఎంజైమ్ల వలె పనిచేస్తాయి. ఒక ఎంజైమ్లో ఇంకో ఎంజైమ్ చేత చైతన్యవంతంగా చేసుకుంటూ అనేక చర్యలను వరుస క్రమంలో జరుపుకుంటూ చివరికి ఫైబ్రిన్ను ఏర్పరుస్తాయి. ప్రస్తుతము 6 కారకాన్ని తొలగించారు. 2, 7, 9, 10 కారకాల సంశ్లేషణకు విటమిన్లు కే అవసరం. ఈ కారకాలు కాలేయంలోని హెపాటిక్ కణాలతో సంశ్లేషణ చేయబడతాయి. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే రక్తస్కందన కారకాలు ఒకసారి చూస్తే కారకాలు ఫైబ్రినోజెన్, థ్రాంబోబిన్, కణజాలంలో థ్రాంబోప్లాస్టిన్, కాల్షియం అయాన్లు, ఆక్సలెరిన్, ప్రొకాన్విరిన్, యాంటీ ఇమోఫిలిక్ కారకము, క్రిస్టమస్ కారకము, ప్లాస్మోథ్రాంబోప్లాస్టిక్, స్టూవర్ట్ ప్రోవర్ కారకము, థ్రాంబోకైనేజ్, థ్రాంబోప్లాస్టిక్ ఎంటినోసిన్, హెమరేజింగ్ కారకము, ఫైబ్రిన్ స్టెరిలోగింగ్ కారణం FSF. ఈ విధంగా 12 కారకాలు రక్తస్కందనం రక్తగడ్డం కట్టడానికి ఉపయోగపడుతుంది. రక్తం గడ్డ కట్టాలి. ఏదైనా గాయం జరిగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు స్కిన్ నుంచి రక్తం బయటకు వచ్చిన వెంటనే రక్తం ఎక్కువగా ప్రవహించకుండా రక్తం జల్లిలాగా మారి రక్తం గడ్డగట్టడం జరుగుతుంది. ఈ కట్టడం వల్ల రక్తం అనేది బయటకు ప్రవహించకుండా, రక్త నష్టం జరగకుండా. రెండవది, బయట ఉన్న సూక్ష్మజీవులు ఇవేవి వైరస్సులు, బ్యాక్టీరియాలు, ఇతర పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటుంది. రక్తస్కందన యాంత్రికం. రక్తస్కందనంలో 3 ముఖ్యమైన దశలు ఉంటాయి. అవి మొదటి దశలో థ్రాంబోప్లాస్టిక్ ఏర్పడడం, రెండవ దశలో థ్రాంబిన్గా మారడము. ఈ దశలో థ్రాంబోప్లాస్టిన్తో పాటు అనేక రక్తస్కందన కణాల సమక్షంలో జరుగుతుంది. మూడవ దశలో కరిగే స్థితిలో ఉన్న ఫైబ్రినోజెన్ కరగని స్థితిలో ఉండే ఫైబ్రిన్గా మారుతుంది. ఇది థ్రాంబిన్ మరియు రక్తస్కందన కారకాల సమక్షంలో జరుగుతుంది. ఫైబ్రిన్ సన్నని దారలాగా ఏర్పడి రక్తస్కందనాన్ని జరుపుతుంది. పై 3 దశల్లో మొదటి దశలోని థ్రాంబోప్లాస్టిక్ రక్త ఫలికల నుంచి విడుదలవుతుందా, దెబ్బతిన్న కణజాలం నుంచి విడుదలవుతుందా అనే దాన్ని బట్టి రక్తస్కందనం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి బహిర్జన్య పథం, అంతర్జన్య పథం.
ఇప్పుడు బహిర్జన్య పథంలో అంటే పథంలో దెబ్బతిన్న రక్తనాళం చుట్టూ ఉన్న కణజాలం లేదా దెబ్బతిన్న రక్తనాళం వాటంతట అవే సొంతంగా కణజాల థ్రాంబోప్లాస్టిక్ను విడుదల చేసుకుంటుంది. రెండవ దశలో బహిర్జన్య థ్రాంబోప్లాస్టిక్ మరియు 4, 5, 7 మరియు 10 రక్తస్కందన కారకాల సమక్షంలో ప్రోథ్రాంబిన్ను థ్రాంబిన్గా మారుస్తుంది. మూడవ దశలో జరిగే థ్రాంబోనోజెన్ కరగని ఫైబ్రోన్గా మారుతుంది. అంతర్జన్య పథంలో తీసుకుంటే అంతర్జన్య పథంలో థ్రాంబోప్లాస్టిక్ రక్త ఫలికల నుంచి ఏర్పడుతుంది. ఇది అంతర్జన్య పథం మొదటి దశలో రక్త ఫలికల కారకము రక్త స్కందన కారకాలైన 4, 5, 8, 9, 10, 11లతో చర్య జరిపి అంతర్జన్య థ్రాంబోప్లాస్టిక్ని ఏర్పరుస్తుంది. రెండవ దశలో అంతర్జన్య థ్రాంబోప్లాస్టిక్ 4, 5, 7, 10 రక్తస్కందన కారకాల సమక్షంలో థ్రాంబిన్గా మార్చడం అనేది మనం దీని లోపల పరిశీలించవచ్చు.